దేవుని పిల్లరా, మరి మన సంఘంలో ఎక్కువ వాక్యం ఉంటుంది, పాటలు తక్కువగా ఉంటాయి. మనం ఈ యొక్క సమయాన్ని వాక్యానికి మనం హృదయాన్ని ఇచ్చినట్లయితే మనం ఎన్నో మేలులు ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. ప్రియమైన వారలారా, మరి ఈ సమయంలో మంచి మాట ఒక మాట మనం చదువుకొని వాక్య లేఖనాలకు ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఫస్ట్ ప్రియమైన దేవుని పిల్లారా, మనం నమ్ముకున్న దేవుడి పేరు ఏంటమ్మా? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అంటే అసలు పాపం అంటేనే ఆయనకి అసహ్యం. పాపాన్ని ప్రోత్సహించే దేవుడు కాదు. ఆయన తప్పు చేయడు, తప్పు చేసేవాళ్ళని సమర్థించడు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. చదవమ్మ కిందకి. నరులు క్రియలు తగినట్టుగా ఫలము ఆయన ఇచ్చెను. అందరికీ వారి వారి మార్గములను బట్టి. చూడండి ప్రియులరా, మనుషులకు తగిన క్రియలు అంటే పాపం చేసిన వారికి ఏమని పూర్వకాలంలో దేవుడు మరి భయంకరమైన శిక్ష వేసేవాడు. నీతిగా ఉన్న వారికి కడుపు నిండగా అన్నము పెట్టేవాడు. అవునా కదమ్మా? చూడండి ఎంత బాగా చక్కగా దేవుడు మనకి ఈ లేఖనాల్లో వివరిస్తున్నాడో. చదవమ్మా. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చెయ్యుడు, సర్వశక్తుడు న్యాయము, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మనుషులు తప్పుతారేమో కానీ దేవుడు తప్పడు. ప్రియులరా, ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, మనుషుల్లో ఉంటుంది అన్యాయం. అలాగే పూర్వకాలం కూడా ప్రియులరా, మరి తప్పు చేసిన వారికి శిక్ష అదే రకంగా వచ్చింది. నీతిగా బ్రతికిన వారిని దేవుడు చక్కగా కాపాడాడు, వారిని కృపలోకి నడిపించాడు. ప్రియులరా, ఒక అద్భుతమైన మాట ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం ఒక అద్భుతమైన ప్రసంగం మనం విందాం ఈరోజు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది. మరణము అంటే సాధారణంగా మనందరికీ తెలుసు, మరణం అంటేనే భయం. అవునా కదండి? మరణము కంటే, అసలు మరణం కంటే ఏముంటుందో ఆలోచించండి ఒకసారి. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట సొలొమోను రాజు గారి చేత రాయించాడు. సొలొమోను మహారాజు గారు అనుభవాలలో నుంచి రాయించిన మాట ఇది. ఏమండి? సొలొమోను మహారాజు గారు అంటే చాలా గొప్పవాడు, మహాజ్ఞాని. అలాంటి జ్ఞాని అయిన రాజు అనుభవాలలోంచి రాయించిన మాట అన్నమాట ఇది. ఎంత బాగుంది చూడమ్మా ఒక్కసారి మరలా చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనిపించినది, అది వలలు వంటిది, ఉరిలు వంటి మనస్సు అంటండి. ఏంటంటది? ఫస్ట్ వలల వంటి, వలలు వంటిది అంటండి. అది ఉరిలు వంటి మనసు అంట, బంధకములు వంటి చేతులంట. ఆ చేతుల్లో పడితే ఎవరైనా బందీ అయిపోవాల్సిందే. మీకు అర్థమైందమ్మా? దేవుడు చెప్తున్న మాటలు పూర్వకాలం రాజులు, జ్ఞానులు ఈ మాటలు అసలు మనకు ఎందుకు రాయించాడని మనం ఆలోచిస్తే, అమ్మా ఒక తప్పు ఒక ఆయన చేసినప్పుడు ఆ తప్పుకి దేవుడు శిక్ష ఇచ్చినప్పుడు అది చూసి మనం ఏం చేయాలి? భయపడాలి. అవునా కదా? భయపడాలా వద్దా? చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మరణము కంటే దుఃఖాకరమైన విషయం సొలొమోను గారు చూశారంట. అదేంటంట? ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు ఈ మాట. చదువు ఎంత బాగుందన్నమాట. మరలా ఫస్ట్ నుంచి చదువు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనపడింది. చాలమ్మా. మా బంధువులు ఒక ఆయన చనిపోయాడు. అమ్మా చనిపోతే
ఇంటికి తీసుకొచ్చాం. పోస్ట్ మార్టం చేయించి ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరూ అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంటారు. అందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ శవాన్ని తీసుకొస్తారు కదా ఒక్కసారిగా. అప్పుడు బంధువులందరూ అలాగే ఏడుస్తారమ్మా. ఒక్కసారి గొళ్ళుమని పోతారు. భార్య కానీ, పిల్లలు కానీ, తల్లి ఉంటుంది తల్లి కానీ, ఒక్కసారి ఆ శవం మీద ఒక్కసారి గళ్ళుమని పోయి ఏడ్చేస్తారు. ఆ శబ్దం వింటాక ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా మనకి? ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించండి. సొలొమోను గారు ఎంత అద్భుతమైన మాట, మరణము కంటే, అసలు ఈ మాటే మనం వినలేం. శవం ఇంటికి రాగానే ఒక్కసారి గొళ్ళుమనిపోయి ఏడ్చి, నానా ఇంకా మాకు లేవా అని గుండెలు బాదుకుంటూ బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. ఒక పక్కన భార్య ఏడుస్తారమ్మా. మా జీవితంలో ఏదైతే కోల్పోకూడదు అనుకున్నాం అదే కోల్పోయాం అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్ళిపోతుంటే కూడా వెళ్ళిపోతారు పాపం. ఎంతమంది లాగినా ఆగరు. ఎందుకని? ఆ ప్రేమ, ఆ అనుబంధం అలాంటిది. మరి సొలొమోను గారు ఏంటి ఎంత ఎలా రాశాడు అని మనం ఆలోచిస్తే, మరణము కంటే భయంకరమైనది ఒకటి ఉన్నదంట. మనం ఏమనుకుంటున్నాం? మరణమే భయంకరమైనది, మరణం కంటే ఇంకేం లేదు, అంత భయంకరమైన వార్త ఏమీ లేదు అని మనం అనుకుంటున్నాం. సొలొమోను గారు ఇంకొకటి ఉందంటున్నాడు. ఏంటంటది? అది వలలు వంటిదై ఉరులు వంటి మనస్సు, బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి చాలమ్మా. ఎవరంటే ఈవిడి? మరణము కంటే భయపడవలసిన విషయం ఒకటి ఉందంట. దేని విషయంలో? స్త్రీ. ఈ స్త్రీ అంటే మంచోళ్ళు ఉంటారమ్మా. పాప మంచోళ్ళు నేను అంటలేదు, కానీ జార స్త్రీలు ఉంటారు. మగవాళ్ళని ఏదో రకంగా లాలన చేసి రాంగ్ ట్రాక్లోకి నడిపించే వాళ్ళు ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారు. లేదా అందరూ మంచోళ్ళే ఉంటారా? ఉంటారు. ఉంటారమ్మా. అలాగా మన జీవితంలో మా ఇంటి పక్క వాళ్ళకో లేదా మన బంధువుల్లోనో ఎవరో ఒకరిని చూసాం మనం. సొలొమోను గారు అసలు ఈ మాటను ఎందుకు ఎంత ప్రత్యేకంగా రాయించాడు అని నేను ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. మరణం వచ్చినప్పుడే ఏడుస్తాం కదా. మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే, మా అమ్మగారు చనిపోయారు, చనిపోయినప్పుడు నేను ఎన్నో రోజులు దుఃఖంలో ఉండిపోయి మర్చిపోలేకపోయాను. అన్నం తినబుద్ధి వచ్చేది కాదు, ఎవరన్నా ఏదైనా చెప్తే తినబుద్ధి అయ్యేది. ఎందుకని? ఆ బాధ. ఇదే బాధ అనుకుంటే నాకు అంతకంటే బాధాకరమైన విషయం ఇది కనపడింది. మరణము కంటే దుఃఖకరం అసలు ఏంటి అని ఆలోచిస్తే, ప్రియులరా, ఇందులో పూర్వీకులు జరిగిన అనుభవాలను చూస్తే ఆశ్చర్యం వేసింది. సొలొమోను మహారాజు గారికి ఎంత జ్ఞాని అండి అసలు, ఎంత జ్ఞాని. అలాంటి జ్ఞానినే మరి ఐగుప్తి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. కొంతమంది ఉపపత్నులుగా ఉంచుకున్నాడు. ఎంతమందినో తెలుసా అండి? 700 మందిని పెళ్లి చేసుకున్నాడు, రాజకుమారుల్ని. ఎంతమందిని? 700 మందిని పెళ్లి చేసుకున్నాడు, 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకున్నాడు. ప్రియులరా, అంత మహాజ్ఞాని వయసు వచ్చే కూలది ఏమైపోయాడు తెలుసా? విగ్రహాల వైపుకు మనసును మళ్లించేశారు ఈ స్త్రీలు. ఎటువైపుకమ్మా? అసలు సొలొమోను మహారాజు గారు ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చిన జ్ఞానం దేశ విదేశాల నుంచి వినడానికి వచ్చారంట. షాబా దేశపు రాణి ఖండాలు దాటుకుని వచ్చిందంట ఈయన జ్ఞానం వినడానికి. అంత మహాజ్ఞాని ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ పడిపోయాడమ్మా? ఎవరైనా వింటలేదు నా మాటలో? వింటున్నారా? ఎక్కడ పడిపోయాడు? స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోయి విగ్రహాల వైపుకు తిరిగిపోయాడు. అప్పటి వరకు జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న ఈ యొక్క సొలొమోను మహారాజు, అష్ట ఐశ్వర్యాలతో తూగిన మహారాజు, ఇశ్రాయేలుని పరిపాలించిన రాజు, సడన్గా స్త్రీ వ్యామోహం వల్ల సుఖాలకు అలవాటు పడిపోయి విగ్రహాల వైపుకి తిరిగిపోయాడు. మరలా దుఃఖించి 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 దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అప్పుడు నాయన నన్ను క్షమించు, నేను చేసింది తప్పు అని పడి దేవుడు పాదాల ముందు ఏడుస్తూ రాయించిన మాట అండి బాబు ఇది. ఆయన అనుభవాలలో నుంచి వచ్చిన మాట. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా?
ఆయన అనుభవాలలోంచి వచ్చిన మాట. ప్రియమైన దేవుని పిల్ల, రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూడండి, ఒకసారి మాట ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదట వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, హిత్తీయులు ఈయన హృదయములను ఎవరితోటి తిప్పాడు? దేవతలతోటి తిప్పాడు. దేవుడు ముందుగా ఏం చెప్పాడు తెలుసా? అసలు వాళ్ళ అంకే చూడొద్దు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడమ్మా? అస్తరా ఆ కానానీయులతో, పెరిజీయులతో, అమోనీయులతో అసలు స్నేహం చేయొద్దు అన్నాడు. వాళ్ళ వైపు చూడొద్దు అన్నాడు. కానీ నేనేం చేశాడు? దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అదే చేశాడు. దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడా? అసలు వాళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళ వైపుకు చూడొద్దని చెప్పాడా? విన్నాడా ఆయన? వినలేదు. మనస్సు పాడైపోయింది ప్రియులారా. మనసు మార్చేశారు. ఇప్పుడు చదువమ్మా. వారితో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఇక అనేక మందిని కామాతురత కలవాడై వాళ్ళని ఉంచుకునుచూ వచ్చానంటండి. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించాలి. ముందుగా చెప్పాడు, చేతులు ఎలాంటివి అంట? ఆ స్త్రీ చేతులు ఎలాంటివి అంట? బంధకములు. అమ్మ, సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను తీసుకొస్తారు వాయిదాకి. బస్సులో తీసుకుని ఇద్దరు పోలీసు వాళ్ళు అటు ఇటు ఉండి మరి ఖైదీలు తీసుకొస్తారు. ఎలాగేస్తారు తెలుసా? బేడీలు చేతులకి వేసేసి ఆ బస్సుకున్న పైపుకి తాళం వేసేస్తారనమాట. అలాగా ఇలాంటి స్త్రీలు వల్ల పడిపోయాడు. ఇతని జీవితం తల్లకిందులైపోయింది. అప్పుడు మళ్ళా దేవుణ్ణి పట్టుకుని ప్రాధేయపడి క్షమించిన ఆయన అని ఏడుస్తూ ప్రార్థన చేసి అప్పుడు రాయించిన మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది మాట. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. వెంటనే పశువు వదకుపోవునట్లు. ఏంటమ్మిది? అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చదవాలి. ఎంత బాగుంది చూడండి ఈ మాట. వెంటనే పశువు వదకుపోవునట్లు. వదకంటే ఏంటమ్మా? అలా అర్థమైందా మీకు? మరి ఆ మేకల్ని, గేదెల్ని కోసే వాళ్ళు తీసుకెళ్తారు కదా, తాడు కట్టి మెడకు ఎలా లాక్కెళ్తారు చూసారా? నరకడానికి, కొయ్యడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ గేదె కానీ ఆ మేక కానీ కూడా ఎలాగైతే వెళ్ళిపోతుందో అలాగా ప్రియులరా, ఇదిగో ఇలాంటి స్త్రీల వల్ల పడిన పురుషులందరూ ఎంతోమంది. చూడండి దేవుడు ఎంత గొప్ప మాటలు రాయించాడో. చదువమ్మా. ఉరి యొద్దకి పక్షి త్వరపడినట్లు అంటండి. ఉరి యొద్దకి పక్షి త్వరపడిపోయి వెళ్ళిపోద్దంట. ఎక్కడ పడతాకే? వేటగాడు వాళ్ళలో చిక్కుపోతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాగైతే చిక్కడిపోద్దాం. అమ్మ, పెట్టలో వేటవాడేటప్పుడు ఎప్పుడైనా చూసారు మీరు? వేటగాడు ముందు ఒక పక్షిని కడతాడు. అక్కడ చుట్టూ గింజలు జల్లుతాడు. జల్లి ఆ పక్షిని అక్కడ కట్టి దూరంగా వెళ్ళిపోయి చెట్టు పక్క నుండి ఒంగుని చూస్తూ ఉంటాడనమాట. దూరంగా వెళ్ళిపోయి ఆ పక్షులు కనపడకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ కింద ఉన్న పక్షి ఆ పైన ఉన్న పక్షుల్ని కేకేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాయి ఈ పక్షులు? ఇక్కడ ఏదో మన జాతి పక్షి మరి మేత మేస్తుంది, మనకు కూడా ఏదైనా దొరుకుతుందేమని గబగబా ఏం చేద్దే? దిగిపోయి ఏమవుద్ది? వల్ల చిక్కిపోద్ది. అలా చెప్తున్నాడు చూడండి. మొదటము నరకడానికి ఒక పశువుని తీసుకెళ్ళినప్పుడు ఎలాగైతే వెళ్తుందో అలా వెళ్తారంట. రెండోదిగా ఒక పక్షి ఎలాగైతే చిక్కడిపోద్ది అలాగా చిక్కడిపోతారంట. వాడి గుండెను
అంబు చీల్చినట్లు వాడు దాని ఎంట పోయెను. నా కుమారులరా చెవియొగ్గుడి. చాలమ్మ ప్రియులరా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఈ రోజున మీకు ప్రియులరా, ఈరోజు యవ్వనస్తులు ఎంతోమంది బిడ్డలు పాడైపోతున్నారు. ఈ ఫోన్లు వచ్చాక ఎస్ఎంఎస్లు చేసుకోవడం, మెసేజ్లు పంపడం. ఇదివరకులాగా ఎదురు బదులు కూర్చుని మాట్లాడక్కర్లా, మెసేజ్ పంపితే ఆయనకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. ఇదిగో ప్రియులరా, అక్కడ చెప్తున్న వాక్యం చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. దేవుడు అన్నీ మనకి ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించాడు? బుద్ధి కలగడానికి. ఎందుకు రాయించాడమ్మా? బుద్ధి కలగడానికి. దేవుల్లో ఉండి మనం నీతిగా బ్రతకాలని, పూర్వీకులు నీతి తప్పి ఎలా గడ్డి తిన్నారో మనం అలా ఉండకూడదని మనం ముందుగా రాయించిన మాటలు. దావీదు గారు బెత్షెబా విషయంలో స్నానం చేస్తుండగా మేడ పైన తిరుగుతూ చూశాడు. చూసిన వెంటనే ప్రియులరా ఆకర్షించేసింది మనస్సు. స్నానం చేస్తూ చూశాడు. ఆవిడ స్నానం చేస్తూ చూడగానే రాజు కాబట్టి ఆమెతో పాపం చేశాడు. రాజుగారు చేసిన, దావీదు రాజుగారు చేసిన ఆ పాపం అతని జీవితంలో ఒక మలుపు మైలురాయిలాగా మిగిలిపోయింది. మర్చిపోని మైలురాయిగా మిగిలిపోయింది. మర్చిపోని గుర్తుగా మిగిలిపోయింది. ఇద్దరు పాపం చేత పుట్టిన బిడ్డ జబ్బుతో చచ్చిపోయాడు. ప్రియమైన వర్లరా, ఎన్నో రోజులు దావీదు గారు దుఃఖించాడు, ఏడ్చాడు చేసిన తప్పుకి. ఆయన జీవితంలో ఆ బెత్షెబా విషయంలో చేసిన తప్పు తప్ప మరలా ఏ తప్పు చేయలేదంట. ఏదేమైనా తప్పు తప్పే కదండి. దేవుడు అసలు తప్పును ప్రోత్సహించడండి. అసలు దావీదు గారు ఎన్నో రోజులు ఏడ్చాడండి. గదిలోకి వెళ్ళి ఏడ్చాడు, చేసిన తప్పుకి ఏడ్చాడు, ప్రాధేయపడ్డాడు. మరలా ప్రభు మనసు కరిగింది. ప్రియులరా, సంసోను ఎంత బలశాలండి అసలు. ఆయన పట్టుకుంటే సింహాన్ని 2 ముక్కలుగా చీల్చి ఎడదీసేస్తాడు. 1000 మందిని ఒంటి చేత్తో చంపగలిగిన బలశాలి ఎవరమ్మా? సంసోను గారు. పెళ్లి చూపులకి వెళ్తున్నాడు, ఒక సింహం ఎదురొచ్చింది. మీదకు వచ్చేసరికి 2 పాయలుగా చీల్చి అవతల పాడాడు. వెళ్ళి వచ్చాడు. మరలా అదే ఊరు వెళ్తుండగా ఆ సింహం ఎముకల్లో తేనెపొట్టు పట్టిందంట. సో ఈ యొక్క సంసోను గారు ఎవరనుకుంటున్నారు? నాజీరు చేయబడినవాడు, దేవునికి మొక్కుబడి మొక్కినవాడు, లేదా వ్రతం చేసినవాడు. అసలు మామూలుగా ఇశ్రాయేలీయులు మృత కళేబరాలను ముట్టకూడదు. ముడత అలాగేంటి? అపవిత్రము. కానీ నేనేం చేశాడు? మృత కళేబరంలో పట్టిన తేనెపొట్టునే తినేశాడు. మొదటిది. రెండోది స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం. సింహాన్నైనా 2 ముక్కలుగా చీల్చగలడు, ఒంటి చేత్తో 1000 మందిని చంపగలడు. కానీ ప్రియులరా, అలాంటి బలశాలి ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ పడిపోయాడమ్మా? స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనం. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇసుకిచ్చను, త్వరగా చెప్తూ వెళ్ళిపోతాను. నన్ను ఎవరో కూడా మరి మనసులో ఏమనుకోద్దు. ఆల్రెడీ నాకు అర్థమైపోతున్నాయి కొన్ని. త్వరగా ముగిస్తాను. ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద ఎవరిని నిద్రపుచ్చి, అమ్మా ఎవరేమే? భార్య కాదు కదా, భార్య కాదు. బాగా ఆలోచించండి. ఎక్కడ నిద్రపుచ్చుతుంది? తొడ మీద. ఈ తొడ మీద పడుకున్న ఆయన ఎలాంటి వాడు? మహాబలశాలి. సింహాలతో సైతం 2 పాయలుగా చీల్చేయగలడు. 1000 మందిని సైతం ఒంటి చేత్తో చంపేయగలడు. ఇతను ఫిలిష్తీయులకి లొంగుతలేదు. ఇతన్ని పట్టుకుని బంధించామంటే దొరుకుతలేదు ఫిలిష్తీయులకి. అప్పుడు ఒక స్త్రీకి 1100 రూపాయలు ఇచ్చి
1100 రూపాయలు ఇచ్చి ఈమెని ఆ సంసేను గారిని పట్టించమని చెప్తారనమాట ఈ సర్దార్లు, ఫిలిస్తీన్లు సర్దార్లు. అప్పుడు ఈ స్త్రీ అప్పటికే 3 సార్లు అడుగుతుంది, అసలు నీ బలం దేంట్లో ఉంది? నువ్వు ఎంత బలశాలివి కదా, ఎవరు పట్టుకున్న లొంగుతలేదు. ఎత్తడు గొలుసులతో కడితే ఎత్తడు గొలుసులు ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి, తాళ్ళు బూడిదైపోతున్నాయి. అసలు నీకు ఎంత బలం ఎలా వచ్చింది అని అడిగినప్పుడు 3 సార్లు కూడా అబద్ధమే చెప్పాడు, నిజం చెప్పలే. 4వసారి తొడ మీద వేసుకుని జాయిగా మత్తులోకి తీసుకెళ్ళింది. బాగా ఆలోచించండి. మత్తులో తీసుకెళ్ళి తల నిమురుతూ, నేనంటే నీకు ఇష్టం లేదా? నేనైతే ఇష్టమైతే ఇన్నిసార్లు అబద్ధం ఎందుకు చెప్పావు? అసలు నువ్వు నన్ను నమ్ముతలేదా? అంటే నన్ను పైన ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తలేదా అని ఆయన్ని లాలన మాటల్లోకి తీసుకెళ్ళి ఆ నిజాన్ని రాబట్టింది. చూడండి ఎంత బాగుందన్నమాట. ఆయనని తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు అప్పుడు మొదలుపెట్టినండి. శుభ్రంగా ఏం చేసింది? తొడ మీద పడుకోబెట్టి ఏం చేసిందమ్మా? గుండె కొట్టేసింది. బలం ఎక్కడుంది? సంసేను గారికి తల్లో ఉంది, జుట్లో ఉంది. మహాబలశాలి సంసేను గారు. అలాంటి బలమంతా ఏం చేసింది? జాయిగా తొడ మీద పడుకోబెట్టి నిద్ర పుచ్చుతూ తలంట నిమురుతుందంట. చూడండి అక్కడ ఎంత వివరంగా రాయబడిందో. తల అంతా నిమురుతూ, ఏమన్నా నిజంగా పేలు చూస్తే నిద్ర వచ్చేది కదండి, అవునా కదా? ఎవరన్నా మనం కూర్చున్నప్పుడు ఎలక నుంచి అలా పేలు చూసినా తలలో చెయ్యట్టి ఇలాగ అంటున్నాగా ఏమవుతుంది? నిద్ర పుచ్చేస్తారు కదా, నిద్ర వచ్చేద్ది. ఆ మత్తులో నిజంగా ఏం చేస్తారండి ఇంక అసలు, అవునా కదా? మత్తు ఎక్కిపోయింది అప్పటికే. ఆ మత్తులో నిజాన్ని చెప్పాడు. ఏ విషయం అయితే చెప్పకూడదో ఆ విషయాన్ని చెప్పేశాడు. చదువమ్మా. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసేను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటిలాగానే నేను బయలుదేరి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అప్పటికే కట్టేశారు అక్కడికక్కడ. ఏమైపోయింది? బలం వెళ్ళిపోయింది. అంటే దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకని? అసలు ఈ యొక్క నాజీరు చేయబడిన వారు ప్రియులరా మృత కళేబారానే ముట్టకూడదు. అలాంటిది ఇతను ఏం చేశాడు? వ్యభిచారుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో సంసేను గారు అదే చేశాడు. ఇతని బలమంతా ఏమైపోయింది? ఇతని బలమంతా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ జుట్టు కట్ చేశారో బలమంతా అయిపోయింది. అప్పుడు తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? చదవండి ఎంత బాగుందన్నమాట. అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఎత్తడు సంకెళ్ళ చేత అతన్ని బంధించి అతన్ని బందీగృహలో తిరగలి విసురువాడాయను. ఏం చేశారంట? పట్టుకుని కళ్ళు ఓడదీశారండి. ఫస్ట్ గుండు గీసేశారు, బలమంతా పోయింది. బలం పోయిన తర్వాత ఎత్తడు గొలుసులతో కట్టేసి తిరగలి విసిరించేవారంట. తిరగలంటే ఏంటి? పూర్వకాలంలో నేను కొన్ని విషయాలు చూశాను. గుండ్రంగా ఉంటుందన్నమాట. అది భుజం మీద పెట్టుకుని తిరగడమే. నిజంగా మనం చిన్న తిరగలే మినువులు గట్ట డుబ్బుకొని ఉంటాం కదా, అదే రకంగా పెద్ద తిరగలు ఉంటుంది. ఇంత ఉంటుంది, ఈ గద అంత ఉంటుంది. దాన్ని భుజం మీద వేసుకుని తిప్పడమే. ఏంటది? శిక్ష. మొదటగా ఏం చేశారు? కళ్ళు పీకేశారు, ఒళ్ళంతా కూడా చితక్కొట్టేశారు పట్టుకుని. అలా కక్ష అంత అయితే ఉందో అంతా చూపించుకున్నారు. రెండోదిగా తిరగలు విసిరిచ్చేవారంట. 1 రోజా 2 రోజులా?
అమ్మ ఒక రోజా 2 రోజులా? కొన్ని నెలలు ఒక దేవాలయంలో కూర్చోబెట్టి, ఒక దేవాలయంలో ఆ తిరగలు విసురుతామేనంటే తన పని. వచ్చిన వాళ్ళందరూ కొడతామే. మా ఫిలిస్తీన్లు ఇంతకుముందు నువ్వే కదా చంపావు అని వచ్చిన వాళ్ళందరూ కొడతాం, తిడతాం. ఎక్కడికక్కడ తూట్లు పడేలాగా శరీరాన్ని కొట్టేశారు ప్రియులారా. రెండో దిక్కు కళ్ళు పీకేశారు. అసలు ఎలాంటి మనిషి? ఒంటి చేత్తో 1000 మందిని చంపేయగలిగిన బలశాలి, సింహాన్ని 2 పాయలుగా చీల్చే బలశాలి ఏమైపోయాడు? స్త్రీ వ్యామోహంలో మోసపోయాడు. ఆలోచించండి ప్రియులారా. ఏడుస్తూ అడుగుతున్నాడు దేవుణ్ణి, నాయనా నేను తప్పు చేశాను. ఏమండి, దేవుని విషయంలో దేవుడు చెప్పిన తర్వాత దేవుడి మాట వినకుండా పాపం చేస్తే వాళ్ళ జీవితంలో కన్నీళ్ళే మిగులుతాయి. అప్పటి వరకు దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఉన్నాడు సంసోను. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు దూరం అయిపోయాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, నాయనా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను నాయనా, నాకొక్కసారి మరలా ఈ శక్తిని, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దావీదు గారి జీవితంలో ఏడిపే మిగిలింది తప్పు చేయడం వల్ల. సొలొమోను గారి జీవితంలో ఏడిపే మిగిలింది తప్పు చేయడం వల్ల. ఇదిగో బలశాలి సంసోను గారి జీవితంలో ఏం మిగిలింది? పాపం చేయడం వల్ల ఏం మిగిలింది? ఏడుపు. ఆఖరికి కళ్ళు పీకేశారు, ఒళ్ళంతా తోట్ల కింద కొట్టేశారు. తిరగలు విసురుతామంటే ఓ పావు గంట అయితే పర్లేదు, ఒక గంట అయితే పర్లేదు, 24 గంటల్లో 4 గంటలు అయితే పర్లేదు, 24 అవర్స్ ఏం చేయాలి? తిరగలు విసురుతమే అతనికి శిక్ష. కొన్ని నెలలు ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించాడు. మనం చెప్పుకో బాటం ఏంటో తెలుసమ్మా? మరణము కంటే ఏంటిది? మరణము కంటే దుఃఖాకరమైన విషయం అంట. ఏమండి, గొంతు కోసి కత్తిచ్చిన గొంతు కోతే ఒక 5 నిమిషాల్లో ప్రాణం పోద్ది కదా, చంపేయచ్చు కదా. సంసోను గారు దొరకగానే ఏం చేయాలో? చంపేయచ్చు కదా. కానీ చంపితే వాళ్ళ కక్ష తీరదు. కొన్ని నెలలు చిత్రహింసలు పెట్టారండి. నేను అనుకున్నాను సంసోను గారు చచ్చిపోతే వదిలిపోతుంది కదా అనుకుని ఉంటాడు. అవునా కదమ్మా? చచ్చిపోతే ఒక్క రోజుతో వదిలిపోద్ది కదా, ఒక్క 5 నిమిషాలతో అయిపోద్ది కదా. కానీ ఈ బాధ అలాగ అయ్యేది కాదు. తిరగలు విసురుతూ ఏడుస్తూ, నాయనా నేను తప్పు చేశాను నాయనా అని ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఒక్కసారి దేవుడు మరలా శక్తి ఇచ్చాడు. ఏ దేవాలయానికైతే ఇతన్ని ఎరగదీసి కట్టేశారో ఆ దేవాలయాన్ని కూల్చేటప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయారు ఫిలిస్తీయులు. ప్రియులారా, మీకు నేను చెప్తున్నది ఏంటంటే, తప్పు చేసినప్పుడు మనం ఉన్న బలాన్ని కోల్పోతాం, దేవుడు ఉన్నాడన్న ధైర్యాన్ని కోల్పోతాం. మనలో అప్పటి నుంచి ఏం వెంటాడుతుంది అనుకున్నారో? భయం వెంటాడుతుంది. ఎప్పుడైతే తప్పు చేసామో, దేవుళ్ళో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చేసామో, మనలో ఏం బయలుదేరుతుంది? భయం వెంటాడుతుంది ప్రియులారా. అదే అన్నాడు చూడండి, ఎంత బాగుంది ఆ మాట. లాస్ట్ మాట చదవండి, మధ్య మాట. అయితే అతడు అతను తల వెంట్రుకలు మరలా మొలిచినప్పుడు మన చేతికి అప్పగించిందని అతని హేళన చేస్తూ కొడుతున్నారంట. ఎప్పుడైతే దేవుడు ఒక్కసారి అతనికి శక్తి ఇచ్చాడో అప్పుడు ఆ దేవాలయాన్ని కూల్చేసాడు. ప్రియమైన వాళ్ళరా, శరీరానుసారంగా బ్రతికితే, శరీరాల కోరికలు తీర్చడం కోసం మనం బ్రతికితే చావలసిన వారే ఉన్నారని చెప్తుంది వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, రే మీటింగ్ ఏంటి మాట్లాడకండి. మీరు శరీరానుసారంగా బ్రతికిన ఎడల, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమవుతారంట? అమ్మ ఏమవుతారు? చావవలసిన వారై ఉన్నారు. అమ్మ మొదటగా ఏం చావస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణమని మనకు తెలుసు. అయితే ఇప్పుడున్న మరణాలు పూర్వం ఉన్న మరణాలు లాంటివి కాదు.
HIV, ఎయిడ్స్ అలాంటివి వస్తే ఎలాగుంటుందో తెలుసా? ఒళ్ళంతా కూడా చర్మ వ్యాధులు, వాంతులు, విరోచనాలు, ప్రతిరోజు జ్వరం ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా జ్వరం వస్తేనే మనం 2 రోజులు 3 రోజులు అన్నం తినం, నీరసం వచ్చేది కదా. అలాంటిది ప్రతిరోజు జ్వరం వస్తూ ఉంటుంది. ఒంట్లో ఉన్న రక్తం అంతా మారిపోద్ది. రక్తంలో ఏముంటాయి తెలుసా? పురుగులు. ఎయిడ్స్ అంటే అంత భయంకరమైన వ్యాధి. మన వాళ్ళు మర్చిపోయారు, మరలా పెరిగిపోతున్నాయి. కరోనా వచ్చాక ఎయిడ్స్ని మర్చిపోయారు, మరలా పెరిగిపోతున్నాయి కేసులు. ఏమండి, ఒళ్ళంతా ఏమవుద్ది? చర్మ వ్యాధులు, దురద, విపరీతమైన దురద, విరోచనాలు, వాంతులు. పోనీ వెంటనే చచ్చిపోదామంటే చావు వస్తుందా? ఏమ్మా, వెంటనే చచ్చిపోవాలంటే చావు వస్తుందా? మరి చాలామందికి పనిలోకి వెళ్ళకపోతే గడవదు కదా. మరి ఎలాగెళ్తారు? నీరసంతో ఎలా గడుతుంది ఇల్లు? గడవదు కదా. ఆలోచించండి. ఒకటి విరోచనాలు, ఒకటి జ్వరము, వాంతులు, ఒళ్ళంత దురదలు, ఒక పక్కన చావు రాదో చచ్చిపోదామన్నా. ఆ వ్యాధితో కుంగి కుషించి 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 బాధపడతారు. చూసారా? ఆలోచించండి. చేసిన తప్పు ఒకటి, మనం దేవుడి విషయంలో దూరం అయిపోయాం. రెండోది పాపం చేసాం. మూడోది ఒళ్ళంతా కూడా రోగాలు. అందుకే అన్నాడు సొలొమోన్ గారు, అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అనుభవాలు, ఆయన చేసిన పాపాలన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పుడు చెప్పిన మాట ఏంటి? మరణము కంటే దుఃఖాకరమైనది అంటండి. చావతో ఒక రోజుతో చచ్చిపోతారు, రెండో రోజునే పూర్తి చేస్తాం. కానీ అలా కాకుండా రోజులు గడిచే కొలదే, నెలలు గడిచే కొలదే ఆ వ్యాధితో బాధపడితే ఎలాగుంటుందో ప్రియులారా ఆలోచించండి. అదే అన్నాడు రోమిలు రాసిన పత్రికలో, చదువు ఎంత బాగుందన్నమాట. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉన్నారు, ఆత్మచేత మీకు ఏ వాక్యమైతే ఆత్మచేత బోధించబడుతుందో, ఏ వాక్యమైతే ప్రేరేపణతో మీరు వింటున్నారో, ఏ వాక్యమైతే మీ మనసును గద్దిస్తుందో, ఆత్మచేత శరీరపు క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ఆత్మచేత ఏటిని చంపాలి? శరీరపు క్రియలను చంపాలి. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు ఎప్పుడైతే మనసులో పుట్టే కోరికలు, పాపపు కోరికలు మీరు ఎప్పుడైతే చంపుకుంటూ మీరు దేవుళ్ళో వస్తారో, దేవుళ్ళో ఎదుగుతారో, వాక్యంలో ఎదుగుతారో, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎక్కడ బ్రతుకుతారు? ఇక్కడ ఒకవేళ చనిపోయినా అక్కడ బ్రతుకుతారు. ఎక్కడ? పరలోకంలో బ్రతుకుతారు. పిల్లరా ఆలోచించండి. పూర్వీకులు పూర్వకాలం దేవుడు చూడండి, ఒకసారి ఆ మాట కూడా చూద్దాం, ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము మరి 30వ వచనం చూద్దాం. అమ్మా, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టు ఉండినంట. అమ్మా, మీకు అర్థమైందా? అప్పుడు కూడా వదిలేదు దేవుడు. దావీదు గారిని వదిలేశాడా? వదలలేదు. పనిష్మెంట్ ఇచ్చాడు. సంసోను గారిని వదిలేశాడా? కానీ ఇప్పుడైతే పూర్వకాలం అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలంట? మారు మనసు పొందాలంట. ప్రియులారా, అందరూ ఏం చేయాలంట? మారు మనసు కావాలి దేవుడికి. దేవుడు తప్పు చేయడు. దేవుడు తప్పు చేయట అసంభవం. అన్యాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు, పాపం అంటే ఇష్టం ఉండదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పేరేం పేరు? పేరే పరిశుద్ధుడు. పరిశుద్ధత. ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలనే కదా తన కుమారుని పంపించి రక్తముతో మనల్ని శుద్ధి చేశాడు. ఆయన కుమారుడు ద్వారా మన పాపాలన్నీ కడిగేశాడు. అందుకే అంటున్నాడు మారు మనసు. అందరూ ఏం చేయాలంట? మారు మనసు. అందరూ కూడా మారు మనసు పొందాలంట. ప్రియులరా, ఆయన ఉద్దేశం ఏంటంటే పవిత్రులుగా పరలోకం రావాలి. పూర్వీకులు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే అలా ఉండకూడదు. నీతిమంతులను ఎందుకు చూపించాడంటే ఎలా ఉండండి. ఆలోచించండి. పూర్వీకులు తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాడు దేవుడు.
ఇప్పుడు మీరు అలా ఉండకూడదు. అందరూ మారు మనసు కలిగి బ్రతకాలి. ప్రభు రెండో రాకల్లో వస్తాడో, నీతిగా బ్రతికిన వారు అందరినీ ఆయనతో పాటు పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.